సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 21. దండీస్వాములు కుక్కటేశ్వర ఆలయమునకు వచ్చుట. సాధుకులకు స్థానశుద్ధి భావశుద్ధి ఆవశ్యము. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితిని. దారి మధ్యములో శ్రీపాదులు వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలుసుకొంటిని. గురుచరణునితో, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చిదరని శ్రీపాదులు వారు అంటిరి కదా, ఆ మహాభాగ్యుడెవరు? అతడు ఏ కాలములో వచ్చువాడని నేను ప్రశ్నించి తిని. అంతటా గురుచరుడిట్లు అనెను, అయ్యా శంకరం భట్టు, అనేక శతాబ్దాల తర్వాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానం ఏర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహా తపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము, దివ్య సంకల్పము వలన కాక మహా తపస్సులు అరుదంచ వీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చరణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చటనున్న వాయుమండలము పరిశుద్ధము గావింపబడును. విశ్వాంతరాళమునందలి దిశల నుండియు భావతరంగములు ఎల్లప్పుడూ ప్రసరించుచూనే ఉండును. పవిత్ర భావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు, అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములు అయినప్పుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును సృష్టించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశమునందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్టపురుషుల మానసిక చైతన్యమును సృష్టించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధుకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను, భావశుద్ధి కలిగిన వాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగి ఉండవలెను. ద్రవ్యశుద్ధి కలవారి నుండి మాత్రమే ధనమును కానీ అన్నమును కానీ స్వీకరింపవలెను. వేదాంతములందు మహాపండితుల మనుకొను వారు ఎందరో శ్రీపాదులు వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనసు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓండ్రదేశమునందలి జగన్నాథపురి మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయితిని. అచట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించి తిని. నాతో పాటు 3-4 శ్రీపాద భక్తులుండిరి. వారికి తమ ఇష్టదేవతా రూపములో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపములను తామేనని మౌనముగా బోధించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 21వ అధ్యాయము 2వ పేజీ. దండీస్వామికి గర్వభంగము. అయితే మేము వెళ్ళిన రోజుననే దండీస్వామి ఒకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండీస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభు, ఈ దండీస్వామికి తిరిగి నోరు వచ్చునట్లు చేయవలసినదని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండీస్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తర్వాత వారు కుతర్కముతో, శ్రీపాదుడనడి వాడు ఎవరో క్షుద్రమాంత్రికుడు, వాని శిష్యులైన వీరు కూడా క్షుద్రమాంత్రికులే, తమ క్షుద్ర విద్యతో మా దండీస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తిమంతులు కనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురమునకు విచ్చేసి మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టిదరు. శ్రీపాదుని మట్టి కరిపించి విజయపత్రికను గైకొందురు.
పీఠికాపుర గ్రామ ప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథము పట్టెదరు అని మాతో వాదించిరి. మేము నిరుత్తరులమైతిమి. శ్రీపాదులు వారి లీలా విధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితుల్లో పడవేసి వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్తరక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించినదియును వారే, దానికి పరిష్కారమును చూపి ఆదుకొనువారును వారే. ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొలది దినముల తర్వాత దండీస్వాముల వారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున అదే సమయములో నేను కూడా మార్గమధ్యములోనే పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ బాపనార్యుల వారి అందునను, శ్రీ అప్పలరాజశర్మ వారి అందునను, శ్రీపాదుల వారి అందునను ద్వేషభావమును విషము చిమ్ము స్వభావమును కలిగిన వారు పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండీస్వాముల వారు కుకటేశ్వర ఆలయమునందలి దేవీ దేవతలను దర్శించిరి. స్వయంభూదత్తును కూడా దర్శించిరి. దండీస్వాములు ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తన యొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమణుచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనముగా చేసుకొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచి రోజులు వచ్చినవి, మీరు నిశ్చింతగా ఉండు అని పలికెను. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్ర ఘోషతో దండీస్వామి వారిని ఊరిలోనికి తీసుకుని వచ్చుటకు కుకటేశ్వర స్వామి దేవాలయమునకు పోయిరి. తాను స్వయముగా దత్తావతారం అని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండీస్వామికి సాష్టాంగమనర్పవలెను. బాపనార్యుల వారు స్వయముగా దండీస్వామికి ఎదుట హాజరయ్యి క్షమాపణ చెప్పుకోవలెను. అప్పలరాజశర్మ గారు దండీస్వామి ఎదుట హాజరయ్యి తాను పరపరాగతముగా అర్చించే కాలాగ్ని శమనదత్తుని విగ్రహమును దండీస్వామికి అప్పగించి స్వాముల వారు విధించు శిక్షకు పాత్రులు కావలెను అని ఊరంతయును చాటింపు వేయబడెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 21వ అధ్యాయము 3వ పేజీ. వెంకటప్పయ్య శ్రేష్ఠ గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ దండీస్వామికి శ్రీపాదులు వారు కానీ, అప్పలరాజశర్మ వారు కానీ, బాపనార్యులు కానీ తలవంచరాదనియో, ఇటువంటి అకృత్యములకు మద్దతునీరాదనియో తీర్మానించిరి. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధముగానే తీర్మానించిరి. శ్రీపాదులు వారు తమ మాతా గృహమున ఔదంబర వృక్షఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠిగారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మ గారును శ్రేష్ఠిగారును బాపనార్యుల వారును మౌనముగా శ్రీపాదుల వారు వద్దనే కూర్చొని ఉండరి. అప్పలరాజశర్మ చేష్టలడిగి వెర్రివాని వలె కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశ్యులైన శ్రీపాదుల వారు నిద్ర మేల్కొంచి తనకు ఆకలిగా ఉన్నదనియో, పెరుగు అన్నము తినదననియో చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగు అన్నమును కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదులు వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజశర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదులు వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయ్యను శ్రేష్ఠగారిను మహదానందముతో సుశ్రావ్యముగానున్న ఆ పవిత్ర వేద రుచులను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయు పవిత్ర ఋష్య ఆశ్రమం వలె నుండెను. కుకటేశ్వర ఆలయమునందలి స్వయంభూదత్తుని ముఖముపై పెరుగు అన్నపు ముద్దులు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా నుండెను. దండీస్వామి తన శిష్యులతోనూ పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో
అచ్చటి నుండి బయలుదేరెను. వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుతున్నట్లు కనిపించుచుండెను. చూపురులకు మాత్రము వారు కాళ్లను కదుపుతూ ముందుకు మాత్రము పోజాలక అచ్చటనేయున్నట్లు కనిపించుచుండెను. ఈ విధమైన విచిత్ర విన్యాసముతో ఎన్నియో గడియలు గతించుచుండెను. అందరూ ఈ వింతను చూచి ఆశ్చర్యచకితులగుచుండిరి. ఇంతలో దండీస్వామి వద్దనున్న బ్రహ్మదండము రెండుగా ముక్కలయ్యెను. దండీస్వామికి వెన్ను రెండు ముక్కలైనట్లు తోచి నేల మీద చతికిలపడెను. పీఠికాపురవాసులకు ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండీస్వామి కంటే శ్రీపాదులు వారు ఎక్కువ శక్తి కలవారనియో, శ్రీపాదులు వారితో విరోధించిన అనార్థములు జరగగలవనియో వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదిలి ఇంటి పట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను. మోహము నశించుటతో మోక్షము. పీఠికాపురములో అబ్బన్న అను నదుడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచూ జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచు అతడు పాపనార్యుల ఇంటికి వచ్చెను. శ్రీపాదులు వారు వేదఘోషను ఆపు చేయమనరి. అబ్బన్నకు కడుపు నిండగా అన్నము పెట్టబడిను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి, ఓయి, ఇచ్చటి నుండి నీ ముంత నిండుగా జలము తీసుకొని కుకటేశ్వర ఆలయమునకు పొమ్ము. దత్తప్రభు యొక్క అవతారము కరచరణాధ్య అవయములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా ఆ కారణ నింద చేసిన మహాపాపులు కుకటేశ్వర ఆలయములోనున్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరము పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయము చేయుచున్నాను. భూమాత కూడా ఆగ్రహించినది. నీవు అతడికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలిచిన వారు తమ సమ్మతిని తెలియచేసిన వారిపై ఈ జలము ప్రోక్షింపవలసినది. చాటింపవేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వానిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినదే అనిరి. అబ్బన్నయ్యను సుబ్బయ్యను అతడికి వెళ్ళి వారందరినీ బాపనార్యులు ఇంటికి తీసుకుని వచ్చిరి. శ్రీపాదులు వారు ఉగ్రస్వరూపమున, ఓయి, దండీస్వామిని ఎంత గర్వించితివి, నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరంగలేని పరమమూర్ఖుడివి నీవు, గంతకు దగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణం ఒకటి, పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏమీ చెయ్యలేవు. సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వం ఎంత, నీ సామర్థ్యం ఎంత? దైవదూషణ చెయ్యుట వలన నీకు నిన్ను ఆశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొనున్నది. మిమ్మల్నందరినీ కొన్ని వందల సంవత్సరముల పిశాచ జన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించిరి. అవ్యాజకరణతో నేను దానిని రద్దుపరిచితిని. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడుగండ్లు పడవలనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీవల్లభ రూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయను నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమునన్నది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడైనా సచితానంద స్వరూపమును అనుభవించవలనని కోరిన ఎడల వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పార్వస్యములో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలనని కోరిన అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు సగుణ సాకారమునకు మోక్షమునకు బంధనమునకు వ్యత్యాసమేమియుండును. ప్రతి క్షణమునను అసంఖ్యాకులైన నూతన లోకముల సృష్టి స్థితి లయముల నొందుచుండును. జీవుల పొందగలిగిన ఉన్నత స్థితులకు కానీ ఉన్నత ఆనంద భూమికలకు కానీ పరిమిత కానీ హద్దులు కానీ లేవు. మరణానంతరము నా వద్ద రాగోరు వారు తప్పక రాగలరు. వారు
ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితుల్లో ఉండవలనో, ఏ ఏ లోకములకు తిరిగి పంపబడవలనో నా సంకల్పము నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైన నేను ప్రస్తుతము నరాకారముగా మీ ముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేని స్థితిలో కూడా నేను మిమ్మలను సదా చూచుచునే యుందునని తెలియచేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చినది. మహాయోగుల యొక్క యోగశక్తులన్నయ్యను లోక కళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. మహాయోగుల యొక్క యోగశక్తులన్నయ్యను లోక కళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలో నున్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మ మార్గమును, కర్మ మార్గమును, యోగ మార్గమును, భక్తి మార్గమును, జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించినది. నేను సర్వసత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వకారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు. సృష్టియున్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడు వయ్యి తపమాచరింపుము. శిష్య జంజాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను, ఉద్ధరింపబడకపోయినను సృష్టికి కానీ నాకు కానీ కలిగడి నష్టమేమీనూ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తింపబడుచునే ఉండును. ఇది అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనముగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదిలివచ్చుట ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరీ వలె ఉన్నది. ఒంటెల అందమును గాడిదలు పొగుడుచుండగా గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగుడుచున్నవి. పరస్పరము ఈ విధముగా ప్రశంసించుకొన్నను యథార్థము మాత్రము వేరుగానున్నది అని హితబోధ చేసిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 21వ అధ్యాయము 5వ పేజీ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 21వ అధ్యాయము 5వ పేజీ. అరుంధతి వశిష్ఠుల సంబంధము. అరుంధతి మాత చండాల వంశమునందు జన్మించినని వింటిని. అట్లయిన ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లు పెండ్లాడినానని నేను గురుచరణుని అడిగితిని. అప్పుడు గురుచరణుడు, పూర్వము వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక చండాల కన్యక వశిష్ఠునకు తాను చేయుట కర్హమైనటి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన మహర్షి ఆమెను వరమేదైనా కోరుకోమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడును, నీవు చండాల జాతి స్త్రీవి. మన ఇద్దరికి భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకోమంటివి, కోరితిని. వరమునిచ్చిన నిమ్ము, లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞ నిమ్ము అని ఆమె అనెను. వాగ్దాశమునకు భయపడిన ఆ మహర్షి, అట్లయినచో నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా అని ఆమెనడిగెను. ఆమె వల్లయనెను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలయ్యెను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఈ సుమంత పనిని కూడా వద్దని అడ్డుపెట్టలేదు కనుక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్రక్షేత్రమునందు బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణ కర్మ విభాగములను అనుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తాను ఆచరించడి దుష్కర్మల వలన క్రమశః పతనము నొంది శూద్రుడవ్వచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది
బ్రాహ్మణుడవవచ్చును. అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసము నుంచువారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించిననో ఏ పరిస్థితుల్లో ఉండినను సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందునట్లు దత్తప్రభువు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మ సంబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల అని వివరించెను. దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయము. మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరము తెలియచేసుకొనుచు మాంచాల గ్రామమును చేరితిమి. మాంచాల గ్రామదేవత మాకు దివ్య దర్శనమిచ్చి మమ్ము తరింపచేసి తన దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్నారు. శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించుననియు ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియు శ్రీపాదుల వారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యము తుంగభద్రా జలమును స్వీకరించువారు. మీకు శుభము కలుగునుగాక అని చెప్పుచూ ఆమె పూర్వరూపములోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబోవు సమయములో కృష్ణదాసు అను మాలదాసురి ఒకడు వచ్చెను. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికను ఒకదానిని తన అనుగ్రహ సూచకముగా నిచ్చి కురంగడ్డకు ప్రయాణము కావలసినదని చెప్పెను. మేము ముగ్గురము కురంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిది ఒకే కులము. వారికి దత్తప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించినను అది స్వీకరీయమైనదే. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహములు కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు యజ్ఞాది కర్మలలో నిత్యుడి దక్షిణలకు 16, 116, 1116 అనిడు సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన ఎడల శ్రీపాదులు వారి సంఖ్య అయిన 2, 4, 9, 8 అనుదానికి అర్థము బోధపడగలదు అని చెప్పెను. ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయమునందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశ రూపులకు 11 మంది కలిసిన పూర్ణాంక రూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు. కావున దశాంశల రూపుడు 16 దశాంశలను 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనునది శివ ప్రతీకగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూల ప్రకృతి రూపుడు. ప్రకృతి అనునది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగము 5 మనకు శేషముగా వచ్చి 6ను 5చే భాగించగా విష్ణువు ప్రతీకముగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన రూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకముగా ఫలముగా వచ్చును. శేషము ఏమియును మిగలలేదు. పూర్ణము అనగా 0 అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము. సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్య మానునగునది. మహాశూన్యమునందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనునది అనంత తత్వధర్మమును కలిగి ఉన్నది.
సృష్టి యొక్క స్థితి స్వభావమునందు అనంతతత్వము అనివార్యము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 21వ అధ్యాయము 7వ పేజీ. శ్రీపాదులు షోడశ కళా ప్రపూర్ణులు. నాయన శంకరం భట్టు, ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారము కలిగినది. అందువలన శివకేశులు ఇరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశ భాగాహారమునందు 10 భాగింపగా మిగిలిన 6 దశాంశాల నుండి 5 దశాంశాంకల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడినది. పంచభూతాత్మకమైన సృష్టి అంతయును విష్ణు స్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమున విద్వాంసము చేసిన వీరభద్రునితో మూల ప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతీ రూపముగాను, రాక్షస యుద్ధ సమయమున దుర్గారూపముగాను, కోపావస్థలో కాళికాదేవి రూపముగాను, పురుషవేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. పురుషవేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదులు వాడు షోడశ కళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశమిదియే అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురమును వదిలి వెళ్ళిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులగుటచే వారిని షోడశ కళా ప్రపూర్ణులుగా తెలుసుకొనవలెను. దేవతల వివిధ స్వరూపములు. ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే 5 దశాంశల విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశ రూపుడయ్యెను. కారణము సుస్పష్టమే. చేతనారూపమైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇట్టి దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది. అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపము సిద్ధించెను. 16, 100, 1000 అనడి 3 పదములలో చివర 2 పదములు ముక్తానుబంధీరీతిగా గణింపబడి 116, 1116 అనడి రూపము నందినది. వీటిని 10చే భాగించిన ఎడల సృష్టి యందలి వివిధ వస్తు సముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను 2 పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను 3 పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణి అని అందురు. త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణాలను దానము చేయుట వలన శరీరము, ధనము, మనసు అను 3 దానము చేసిన వాడు అగును. పైన చెప్పిన సంఖ్యలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండదానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా కలది. ప్రాతఃసవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రి తిష్టఫు జగతి ఛందస్సు బంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, తిష్టఫునకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండాండదానము శరీరదానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలము లభించును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 21వ అధ్యాయము 8వ పేజీ. సావిత్రి కాటక చైన ఫలితమే శ్రీపాదుల అవతారము. సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించున్నది సవిత్రీమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు. అదే గాయత్రీమాత. ఆమె 24కు ప్రతీక. 9 అనునది బ్రహ్మస్వరూపము, 8 అనునది మాయాస్వరూపము.
త్రేతాయుగమునందు భరద్వజ మహర్షి పీఠికాపురములో సావిత్రి కాటక చయనము చేయుట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును, అర్ధనారీశ్వరము నొంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహా అవతారమే తానని తెలియచేస్తూ దో చౌపతి దేవు లక్ష్మి అని భిక్షనడిగిరి. వారి వాక్కులకు, లీలలకు, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవ్వరునూ ఎరగజాలరు. ఈ నవ వ్యాకరణమునకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. కృష్ణదాసు వలన నేను ఎన్నియో విషయములను వింటిని, మరెన్నో క్రొత్త సంగతులను తెలుసుకొంటిని. పాండిత్య జనిత అహంకారము కలిగిన వారు ఎంత మాత్రమో శ్రీపాదులు వారి కటాక్షమును పొందజాలరు. కృష్ణదాసు ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులు వారు పిపలీకాది బ్రహ్మ పర్యంతము వ్యాపించియున్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలములో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదుల వారు విచిత్రముగా ప్రతి త్రాచుపామునకు దాని మొండెము నుండి తలను విడదీసిరి. వాటినన్నిటినీ గుట్టలు గుట్టలుగా ప్రక్కకు వేచిరి. చాలా పెద్ద చీమలు ఇదివరకు ఎవరూ కని విని ఎరగనివి అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలోనున్నారు. వారికి నిద్రాభంగము కలగకూడదని ఆ చీమలన్నిటినీ శ్రీపాదులు వారు చంపివేసిరి. ఇంతలో వర్మగారు మేల్కొంటిరి. చచ్చిపడియున్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదులు వారు చిరునవ్వుతో ఇట్లనిరి, రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పీపలీకములకు వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు, చూడమనిరి. ఇంతలో వింతకాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నిటికీ ప్రదక్షిణము చేసినది. వెంటనే ఆ చీమలన్నీయును బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసముతో, ఈ చీమల రాజునకు సంజీవనీ శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకున్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణము ఈ రకమైన లీలను ఎన్నైనా చూపగలను అనిరి. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుపాములను చూసి ఆశ్చర్యము నొందిరి. ఇది కూడా శ్రీపాదులు వారి పనేనని గమనించిరి. అంతటా శ్రీపాదులు వారు ఒక నాగుపాము మొండెమునకు వేరొక నాగుపాము తలను చేర్చి తమ దివ్యహస్తముతో నిమిరిరి. వెంటనే అవి పునర్జీవితమయ్యి శ్రీపాదులు వారికి ప్రదక్షిణము చేసి వెడిలిపోయినవి. ఆ నాగుబాములు ఎందుకు వచ్చినవో, వాటిని శ్రీపాదులు వారు ఎందుకు అట్లా చేసిరో ఎవరికెరుక. ఈ విషయమును నేను శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లనిరి, రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురయ్యి కొండ చిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్ప యోగమందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములైన ఆటంకములను కలగచేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖ సంతోషములకు కలగచేయుచుంటిని. మేము కురుంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదులు వారు మమ్మలను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 21వ అధ్యాయము సమాప్తము.